హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. కథలు నచ్చకపోతే డబ్బులు వాపస్. ఈ స్టేట్మెంట్ వింటానే నిజంగా ఇది వ్యాపార ప్రకటన అనుకుంటారు. కానీ వ్యాపారమే తెలియని సాహితీవేత్త, మంచి మిత్రుడు, నిజంగా ఎంతో మందికి సహాయం చేసేవాడు, సహకరించేవాడు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ యొక్క స్టేట్మెంట్ వెనక పెద్ద కథే ఉంటుంది. ఆ కథే ఇప్పుడు మనము మన వీడియోలో తెలుసుకుందాం. ఇది వ్యాపార ప్రకటన కాదు సుమా, నేను వ్యాపార జీవిని అంతకంటే కాదు సుమా, ఆ విషయం నా ఆత్మకథ బతుకు వెతుకులాట చదివిన అందరికీ తెలుసు అంటూ చెప్పుకుంటున్నాడు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు. ఆయన మనుషుల్ని తొందరగా నమ్ముతారు. ఆయన్ని మోసం చేసే వ్యక్తులు కూడా చాలా మంది తగులుతుంటారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆయన సహాయం అనేది నిత్యకృత్యులాగా, సహకారం అనేది ఆయన జీవితంలో ఒక భాగం లాగా చేస్తూ పోతూ ఉంటాడు. అందుకనే ఆయన కథల గురించి, ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఈ యొక్క వీడియోని కథనంగా చేస్తున్నాం. అయితే ఒక వ్యక్తిని నమ్మి ఈ మట్టి మొగ్గలు అంటే మనిషి కథలు, ఆయన రాసినవే, ఎక్కువగా ముద్రించడం జరిగిందట. అవి మిగిలిపోయాయి. త్వరలో ముద్రించబోయే మరో పుస్తకం కానీ, సడ్లపల్లి కథా పురస్కారం కోసం వస్తున్న పుస్తకాలను ఉంచుకోవడానికి కానీ చోటు చాలలేదట. మరి ఒక రచయితకి ఇది బాధాకరమైన విషయమే కదా. 450 పేజీలతో 76 కథలు, 450 రూపాయల ఈ పుస్తకంలోని కథలు ఊసపోకకు రాసినవి కావు. 2 విశ్వవిద్యాలయాల్లో ఈ కథల మీద పిహెచ్డి కోసం రీసెర్చ్ జరుగుతూ ఉంది. వాటికి కూడా మీరు రికమెండేషను, గాడ్ ఫాదరు వంటివి అంటగట్టవచ్చు. కాలం అట్లాగే ఉంది మరి అంటూ వేదన చెందుతున్నారు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు.